సుఖ మహర్షి పరీక్షిత్ మహారాజ్కి భాగవతం 7 రోజుల్లో బోధ చేసినట్లు ఇంత పెద్ద మహాగ్రంథంలో ఒక అర్ధగంట జరిగినటువంటి ఘటన. దానికి ఒక క్షేత్రం ఉంది. అందరికంటే వృద్ధుడైనటువంటి యోద్ధ ఎవరు? భీష్మ పితామహుడు కాదు. 15 ఆగస్ట్ 1947 మనకు స్వతంత్రం రాలేదు. బాబు, చరిత్రల్ని చరిత్రగా చూడండి రా, పురాణాలుగా చూడకండి రా బాబు అని అంటే మన ఇతిహాస పురాణాలన్నీ కూడా అవి ఒక నేరేటివ్ బిల్డ్ చేయడానికి ద్వారక, అది కృష్ణుడు ద్వారకనో కాదో మనకు తెలియదు. ఇది కృష్ణ ద్వారకకు క్రింద ఇంకొక నగరం కూడా ఉండింది అని చెప్పి అంటే పివి నరసింహారావు గారిని తప్పు పట్టాలంటే చాలా తొందరగా తప్పు పట్టచ్చు. సో ఇవంతా కూడా కుట్ర బ్రిటిష్ వాళ్ళు చేసింది, కాంగ్రెస్ కంటిన్యూ చేసింది. కాబట్టి మన దేశానికి కావాల్సిన దరిద్రం ఏంటంటే మనకి ఎలక్షన్స్. ఇస్లాంను వదిలి హిందూ ధర్మాన్ని స్వీకరిస్తేనే లోపలికి రా, లేకుంటే దొబ్బే. హిందూ అన్నటువంటి డెఫినేషన్ ఎవరిస్తారు? సనాతన డెఫినేషన్ ఏముంది దానికి? ఇప్పుడు పెడుతున్నాం. మనకు డెఫినేషన్ అంటూ లేదు ఎప్పుడు కూడా. మనకు 3,000,000 దేవతలు ఉండగాలేంది, ఇంకిద్దరు దేవుళ్ళని, ఒక యెహోవాని ఒక అల్లాని యాడ్ చేసుకుంటే మనకేం నష్టం లేదు. నష్టమే లేదు.